ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయినాథ కిచెన్స్. ఈరోజు నేను చేసి చూపించబోయే రెసిపీ గుత్తొంకాయ కర్రీ అండి. ఈ రెసిపీ కోసం నేను ఒక 1/2 kg వంకాయలు, మీడియం సైజ్ వంకాయలు తీసుకొని పుప్పులు లేకుండా చూసుకొని అది మధ్యకి కట్ చేసి ఉప్పు, పసుపు, చింతపండు, వాటర్ వేసి బాగా ఉడికించి పెట్టుకున్నానండి. అవి చల్లారాక ఈ పౌడర్లో కొంచెం ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ పౌడర్ రెసిపీ అనేది నేను ఆల్రెడీ నా ఛానల్లో పెట్టానండి. ఎవరైనా కావాలంటే చూడండి. కూరకారం అని ఉంటుంది నా ఛానల్లో. నా ఛానల్ శ్రీ సాయినాథ కిచెన్స్. ఈ పౌడర్ అనేది ఈ ఉడికించి పెట్టుకున్న ఈ వంకాయల్లో మధ్యలో స్టఫ్ చేసుకోవాలండి. ఇలాగా కట్ చేసి పెట్టుకోవాలి. పుప్పులు లేకుండా చూసుకొని ఇలాగా ఉడికించి పెట్టుకున్నాను. ఈ కాయలో మధ్యని ఈ పౌడర్ అనేది స్టఫ్ చేసుకోవాలి. ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత కాయ అనేది ఇలాగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే లోపటన పౌడర్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇలా ప్రెస్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మిగతా కాయలన్నీ కూడా రెడీ చేసుకోవాలి. ఈలోపు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అది వేడెక్కాక ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఈ కాయలు అనేవి, ఈ వంకాయలు అనేవి ఒకటి ఒకటి వేసుకోవాలి. వేసే ముందు ఇలాగ ప్రెస్ చేసుకోవాలి. ఇలా ఒకటి ఒకటి ప్లేస్ అడ్జస్ట్మెంట్ చేస్తూ వేసుకోవాలి. ఇలా అన్నీ కూడా వేసిన తర్వాత ఒక 1/2 minute మూత పెట్టి వదిలేసేయాలి. తర్వాత 1/2 minute పోయాక మూత తీసి రెండో పక్కకి తిప్పాలి. ఇలా తిప్పడం వల్ల రెండు పక్కల కూడా ఫ్రై అవుతాయి. గరిటతో తిప్పే కంటే ఇలా చేత్తో అయితే కాయ బాగుంటుంది. గరిటతో తిప్పితే కాయ విడిపోవటానికి గట్టా ఉంటుంది ఛాన్స్. ఇలా అనుకోండి, చక్కగా చేత్తో తిప్పేయచ్చు. అంటే వేడి తట్టుకునే వాళ్ళైతే తిప్పేయచ్చు, లేకపోతే గరిటతోనే తిప్పుకోవచ్చు. కొంతమందికి హీటు ఆర్చలేరు కదండి, అలాంటి వాళ్ళు గరిటతో కానీ చెంచాతో కానీ తిప్పుకోండి. కొంచెంసేపు బాగా వేగిపోయాక ఈ మిగిలా ఉన్న పౌడర్ అనేది పైన వేసేసుకోవాలి. ఫస్టే వేస్తే మాత్రం మాడిపోతుంది. కొంచెం వేగాక అప్పుడు వేయాలి పౌడరు. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఒక 2 tablespoons ఆయిల్ వేసుకుంటే బాగా ఫ్రై అయిపోతుంది. చూసారా, కాయలన్నీ కూడా ఇలాగా బాగా ఫ్రై అయిపోయాయి. ముద్ద అవ్వలేదు, చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై అయిపోయాక కావలిస్తే మనం గరిటతో తిప్పుకోవచ్చు. ఇలా అట్ల కర్రతో కానీ లేకపోతే ఈ చెక్క గరిటతో కానీ తిప్పుకోవచ్చు. అంతేనండి, గుమగుమలాడే వంకాయ కర్రీ రెడీ, గుత్తొంకాయ కర్రీ రెడీ. ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓం శ్రీ సాయిరామ్.